నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ యొక్క మేయర్ గౌరవనీయులు శ్రీమతి ఉమారాణి రమేష్ గారికి ఆలయ కమిటీ మరియు మహాలక్ష్మి నగర్ వెల్ఫేర్ అసోసియేషన్ కమిటీ ద్వారా స్వాగతం సుస్వాగతం తెలుపుచున్నామండి. అక్షయ యజమానచాది గోత్రోద్భవస్య గోత్రోద్భవ నామదేశ కుమారాణి స్మరణి లోహిత శాస్త్ర సంగీత శివమనిధి విభావరి కుటుంబ పరివారచ్చ క్షేమచ్చ విజయైర్యవయాజురారోగ్య ఐశ్వర్యావి మనోవాంఛా పరసిద్ధిర్తకేన శ్రీ అభయ ఆహా పింగాక్షోగ విక్రమ ఉదవిక్రమణశ్చైవ సీతా శోక వినాశకః లక్ష్మణ ప్రాణదాత చ దర్భః ద్వాదశైతాని నామాని కపీంద్రస్య మహాత్మనః పాపకాలే పటే నిత్యం యాత్రా కాలే విశేషితః తచ్చ మృత్యుభయం నాస్తి సర్వత్ర విజయీ భవే శ్రీ అభయ ఆంజనేయాయ దేవతాభ్యో నమో నమః. ఓం సర్వశక్తిప్రదాయ నమః. ఓం సర్వముక్తిప్రదాయ నమః. ఓం సీతామవేశధారణాయ నమః. ఓం శాంతాయ నమః. ఓం భవాయ నమః. ఓం సుధాయ నమః. ఓం జ్ఞానప్రదాయ నమః. ఓం సుధాయ నమః. ఓం గుణగౌతమిత్రాయ నమః. ఓం సత్కారణాయ నమః. ఓం విజతాయ నమః. యోగం యుగదీశ భాగాన విగతమానుష శ్రీ అభయ క్షత్రావపరాజితాశో అపనిరయంతకాం శ్రీ కర్పూర మంగళ మహా నీలాంజన గణేశ చత్వార్ మాహుర్ మహదీం కవీనా మరుదే కింకణామహే పూర్వవక్తాః శ్రీ అభయ ఆంజనేయాది దేవతాభ్యో నమో నమః. ప్రార్థన పూర్వక నమస్కారమితి సమర్పయామి. ప్రతిష్ఠతి శ్రీ అభయ ఆంజనేయాది ప్రసాదేన మనోవాంఛా ఫలసిద్ధిరస్తు. సాదరంగా ఆలయానికి ఆహ్వానిస్తున్నాము. దయచేసి వారు కూడా పూజా కార్యక్రమాల్లో సకుటుంబ పరివారచ్చ క్షేమచ్చ విజయ ధైర్య అభయ ఆయురు ఆరోగ్య ఐశ్వర్యాభి మనోవాంఛా ఫలసిద్ధిర్తకేన శ్రీ అభయ ఆంజనేయాది దేవతాభ్యో నమో నమః. ప్రార్థన పూర్వక నమస్కారం సమర్పయామి. మంగళం భగవాన్ మంగళం మంగళం అభయ ఆంజనేయాది దేవతాభ్యో నమో నమః. ప్రార్థన పూర్వక నమస్కారం సమర్పయామి.
వాసులకు మరియు ఇతరటువంటి భక్తులకు మా అభయ ఆంజనేయ స్వామి ఆలయం తరపున తెలుపుకుంటూ మరి ఈరోజు అభయ ఆంజనేయ స్వామి యొక్క 33వ వార్షికోత్సవ వేడుక పూజ కార్యక్రమాలు మొదలైనవి పూర్తి చేసుకుంటాము. ఈనాటి మరి ఈ జై శ్రీరామ్ శ్రీరామ్ జయ రామ్ జయ జయ రామ్ అలాగే ఆశీర్వదించవలసిందిగా కోరుచున్నాము. దయచేసి పెద్దలు పూజ్యులు ఆలయం జరుగుతుంది. ఒక్కసారి గట్టిగా సార్లు చప్పట్లు కొట్టి మనము ధన్యవాదాలు తెలుపుదాము. జరుపుకుంటున్నాము. ఈనాటి మన ఈ వార్షికోత్సవ కార్యక్రమాలకు ప్రత్యేక అతిథులుగా విచ్చేసినటువంటి గౌరవనీయులు పెద్దలు నగర మేయర్ గారు మరియు మన డివిజన్ కార్పొరేటర్ గారులకు ఆలయ కమిటీ తరఫున మహాలక్ష్మి నగర్ వెల్ఫేర్ అసోసియేషన్ తరఫున సాధారణంగా స్వాగతం తెలుపుకుంటూ వేదికపైకి ఆశీర్వాదాలకు కోరుచున్నాము. మరి ఈ ఆలయము ఈనాటికి నిర్మించబడి 33 సంవత్సరాలు అయిపోయి 34వ సంవత్సరంలోకి అడుగు పెడుతుంది. ఈ ఆలయం వెనుక చాలా పెద్ద మంది మనం ముందు కూర్చున్నటువంటి పెద్దలు చాలా తమ వంతు సహాయ సహకారాలు అందిస్తూ అనుక్షణం ఆలయానికి మేమున్నాము అనుకుంటా ధైర్యాన్ని ఇస్తూ గౌరవ సలహాదారులుగా ఉంటూ ఈనాడు ఒక మంచి క్రమశిక్షణగా నిజామాబాద్ లోనే మంచి పేరుగాంచిన ఆలయంగా మన ఆలయానికి ఒక మంచి విశిష్టత ఉంది సార్. అలాగే ఇక్కడ ప్రతి సంవత్సరం కూడా హనుమాన్ జయంతి అనేది ఒక ప్రత్యేకమైనటువంటి పండగ చాలా అంగరంగ వైభవంగా నిర్వహించబడుతుంది. తర్వాత మేము మా మొత్తము గౌరవ సలహాదారులు కమిటీ వాళ్ళ నిర్ణయంతో కూడా ప్రతి శనివారం రోజు భజన కార్యక్రమాలు చేసుకుంటాము.
మంగళవారం రోజు హనుమాన్ చాలీసా యొక్క పారాయణం చేసుకుంటాము. దయచేసి ఈ రోజు వచ్చినటువంటి ఈ కార్యక్రమానికి హాజరైనటువంటి పెద్దలను మరియు ఈనాటి కార్యక్రమానికి వచ్చినటువంటి ప్రత్యేక ఆహ్వానితులను కూడా మేము ఆలయ కమిటీ నుండి కోరున్నది, దయచేసి మీకు కొంచెం టైం ఉన్నా శనివారం రోజు వచ్చి మా భజన కార్యక్రమాల్లో పాల్గొంటే మీ యొక్క స్ఫూర్తితో కూడా ఇంకా చాలా మంది భక్తులు కూడా వచ్చి మా గుడి శోభాయమానంగా అవుతుంది. కనీసం మీరు పాడకున్న ఒక శ్రోతలుగా ఉండి మాకు కొంచెం అభయం ఆల్రెడీ మాకు ఆంజనేయ స్వామి అభయం ఇస్తూనే ఉన్నాడు గత 33 సంవత్సరాల నుండి. మీది కూడా ఒక అభయం మాకు కావాలని కోరుకుంటూ మరి మొట్టమొదటిగా మహాలక్ష్మి నగర్ వెల్ఫేర్ అసోసియేషన్ యొక్క ప్రధాన కార్యదర్శి అయినటువంటి శ్రీ చంద్రశేఖర్ గౌడ్ సార్ని 2 నిమిషాలు మాట్లాడాల్సిందిగా కోరుచున్నాను. వార్షికోత్సవ సందర్భంగా వాళ్ళు మన యొక్క టెంపుల్ చేసినందుకు వారికి మా హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే మా కాలనీ కూడా ధన్యవాదాలు. ఇక్కడ మన కాలనీ 1986లో ఇది లేఅవుట్ చేయడం జరిగింది. అయితే 90 ఇక్కడ అనుకుని ఇక్కడ ఉన్నాం. అయితే చాలా సంవత్సరాలు ఎన్నో కాలనీ డెవలప్ అయినాయి, మా కాలనీ మాత్రం డెవలప్ కాలేదు. రోడ్డు కూడా కనిపిస్తుంది. ఒక 5 years 7 years బ్యాక్లో కొన్ని రోడ్డు రావడం జరిగింది. అయితే ఇప్పుడు ఒక సంతోషకర విషయం ఏంటంటే మేయర్ మనవాళ్ళు కావడము, మరి కార్పొరేటర్ కూడా మనవాళ్ళు కావడం మాకు చాలా ఆనందకర విషయం. ఈసారి మా కాలనీ చాలా సుందరంగా తీర్చిదిద్దాలని చెప్పేసి వేడుకుంటున్నాము. అలాగే ఇక్కడ పక్కనే పార్క్ ఉంది. ఈ పార్క్ ఏంటంటే 100% అమౌంట్ రిలీజ్ అయింది. దాంతో మనకి ఏంటంటే ఇంకో 2 లక్షలు మిగిలింది దీంట్లో. అయితే ఆ 2 లక్షలు ఇప్పుడు ఏం చేద్దామని చెప్పేసి అడిగితే మేము పిల్లలు ఏం చేయండి ఇప్పుడు ఇంకో 10 లక్షలు కూడా సార్ అని చెప్పి చెప్పిండు. ఎందుకంటే వాకింగ్ ట్రాక్ ఒకటి ప్లేస్ ఐమాస్ ల్యాండ్ ఒకటి ప్లేస్ చేయాలని చెప్పింది. దాని మీద కొంచెం శ్రద్ధ చదువురించి మూడోది అంటే ఒక జిమ్ కూడా ఏర్పాటు చేస్తే మీ అందరికీ మేము మా కాలనీ వారు అందరం కృతజ్ఞతలు తెలుపుకుంటాం. మనసారా అందరం తెలుపుకుంటాం. కాంగ్రెస్ చేయించాలి. రోడ్డు కూడా ఒకటి మాకు ఒక రోడ్డు ఒకటి ఆగిపోయింది ఈ మధ్యలో. మెయిన్ రోడ్ కూడా మేము ఒకసారి అప్లికేషన్ ఇచ్చేసాము. మా కమిషనర్ అప్లికేషన్ ఇచ్చేసి మాకు ఈ గారికి ఫార్వర్డ్ చేయడం జరిగింది. అది కూడా గల డబ్బు ఎన్నో ఉంటే మిగిలి ఉంటే అంత ఒకటి మన ఇక్కడి నుంచి బసవగడ నుంచి ఈ ఇక్కడ దాకా కోరుకుంటాము. మా అందరి తరఫుని కోరుకుంటాం. ఈ ఖాళీ వచ్చి శశాంతి అని చెప్పేసి మేము వేడుకుంటున్నాము. నాకు ఈ సమయం ఇచ్చినందుకు ధన్యవాదాలు. మహిళా మేయర్ కుమారాణి గారికి, అలాగే మా కార్పొరేటర్ రమేష్ అన్నకి, అలాగే సాయి వైష్ణవ్ గారికి, సుధా గారికి, మరియు ఈరోజు ఇక్కడికి ఇచ్చేసిన పెద్దలందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాము. అలాగే మా దగ్గర చాలా కార్యక్రమాలు చేస్తూ ఉన్న మున్సిపల్ కూడా శానిటేషన్ విషయంలో కూడా ఈ మధ్య దాదాపు 2 నెలల నుంచి శానిటేషన్ జరగట్లేదు. వాళ్ళకి ఎన్నిసార్లు ఫోన్ చేసినా స్పందన కనిపించట్లేదు. చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదుర్కొంటున్నది కాలనీలో. దోమల బెడలు కూడా ఇబ్బందిగా ఉంది, ఫాగింగ్ అటువంటి విషయాలు కూడా. అలాగే మాది ఒక చిన్న కమ్యూనిటీ హాల్ ఉంది. ఆ కమ్యూనిటీ హాల్కి కొంచెం ఇంకొక 5-6 లక్షల రూపాయలు అయితే దాన్ని పూర్తి చేయడం జరుగుతుంది. దానికి కూడా ఎవరైనా సహాయ సహకారాలు అందించి ఇప్పుడు సుధా అన్నారు ఎంపీ గారి ఫండ్స్ నుంచి చేపిద్దామని, దానికి కూడా ఆయనకి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. థ్యాంక్ యూ. మీరు అందరూ ఇచ్చేసి 33 సంవత్సరాల్లో విజయవంతంగా మన కాలనీలో ఈ అభయాన్ మందిర ప్రాంగణంలో పెద్దలందరూ సహాయ సహకారాలతో చేసుకున్న ఈ కార్యక్రమాలన్నీ విజయవంతంగా జరుగుతున్నందుకు పెద్ద క్రమశిక్షణకి మారిపోయారు మహాలక్ష్మి నగర్. కాబట్టి మనం అందరం కూడా ఇలాగే మిగతా కాలం కూడా సాగించుకున్నామని తెలియజేసుకుంటూ తెలియజేస్తాం. థ్యాంక్ యూ. ఇతరత్ర కార్యక్రమాలకు కానీ ఎప్పటికప్పుడు సలహాలు ఇస్తూ మాకు ముందు నడిపిస్తున్నటువంటి కూడా 2 నిమిషాలు మాట్లాడాల్సిందిగా కోరుచున్నాను. శుభాకాంక్షలు. నేను పూర్తి కాలం మంచిగా సక్సెస్ఫుల్గా కొనసాగి
నెక్స్ట్ టైం కూడా గెలిచేటట్టుగా మీరు తయారు కావాలని నేను కోరుకుంటున్నాను. ఇక్కడ విషయాలు వస్తే ఇక్కడైతే సార్లు అందరూ చెప్పారు కాబట్టి నేను చెప్పేది ఏంటి అంతకంటే దయచేసి అందరు మా కాళ్ళ మీద ఒక దృష్టి పెట్టండి, మీరు సరిపోతుంది మాకు అన్నీ. ఆర్తం సీట్ గారిని కూడా 2 నిమిషాలు మాట్లాడాల్సిందిగా కోరుచున్నాను. మన ప్రథమ మేయర్ కుమారాణి గారు, శంకర్ గారు, అలాగే వైష్ణవి రమేష్ గారు, కార్పొరేటర్, మరి ఇక్కడ ఉన్నటువంటి అభయాన్ మందిర్ భక్తులు మరియు మహాలక్ష్మి నగర్ వెల్ఫేర్ సొసైటీ సభ్యులందరికీ నమస్కారం. విన్నపం ఏంటంటే మేము మా శాయశక్తులకు కృషి చేసి కమిటీ హాల్ కట్టుకున్నాము. కొద్దిగా దానికి ఫండ్స్ తక్కువడుతున్నాయి. మా అంతు మేము కృషి చేస్తున్నాము. అలాగే మీ అంతు మీ సహకారం ఉండాలని నేను కోరుతున్నాను. అలాగే ఈ గార్డెన్ కూడా బాగానే ఉంది. ఇంకా కొద్దిగా డెవలప్ చేస్తే పిల్లలు ఆడుకోవడానికి సౌలభ్యం ఉంటుంది. ఇక్కడ చాలా బ్రహ్మాండంగా ఉంటుందని నేను. అలాగే రోడ్లు అప్పుడు ఎలక్షన్స్ అయినప్పుడు రోడ్లు వేసిండ్రు. అప్పటి నుంచి ఇప్పటిదాకా ఏం రోడ్లు లేవు. మధ్యలో డ్రైనేజ్ చేసిండ్రు. ఆ డ్రైనేజ్ ఏంటంటే దాని మీదకి వెళ్ళి 2 వీలర్ వెళ్తే పడతారని భయం. పడితే మాత్రం ఇబ్బంది అవుతుంది. కాలు చేతులు ఇరగడం ఇవాళ రేపు బొక్కలేవి సరిగ్గా ఉండలేవు ఎవరికైనా కానీ. కాలు పడితే ఇరిగిపోతున్నాయి. కాబట్టి ఈ రోడ్డు మంచిగా చేయించి లెవెల్గా చేయిస్తే బ్రహ్మాండంగా ఉంటుంది. అలాగే డ్రైనేజీలు కూడా లేదు. డ్రైనేజ్ సిస్టము అక్కడి నుంచి స్టార్ట్ అయింది అనుకుంటాను. ఇక్కడ నుంచి అక్కడ దాకా చేయిస్తే బ్రహ్మాండంగా ఉంటుంది అని మా ఆలోచన. ఇవన్నీ మిమ్మల్ని కోరడం జరుగుతుంది. అలంకరించిన ఇప్పుడు పరిస్థితుల్లో ఈ సిచ్యువేషన్లో ఉన్న ఇద్దరు కార్పొరేటర్ కానీ మేయర్ కానీ డైనమిక్ లీడర్ లెక్క కనిపిస్తున్నారు మాకు. ఎందుకంటే వాళ్ళు ప్రతి దాంట్లో ఉత్సాహంగా ముందుకు వెళ్ళి కార్యక్రమాలు నిజామాబాద్ టౌన్ మొత్తంలో చేస్తారని ఆశిస్తున్నాము. దాంట్లో 22వ డివిజన్ ముందు పెట్టుకుంటారని మేము ఆలోచిస్తున్నాం. ఇంకోటి ఏంటంటే ఇక్కడ మహాలక్ష్మి నగర్ కాలనీలో వాయిస్ లేని వ్యక్తులం ఉన్నాం మేము. వాయిస్ ఎందుకు లేదంటే అక్కడ పోతే పనులు కావు. తిరిగి పనులు కాకుండా ఇట్లే ఉండిపోతున్నాం. దగ్గర 30 సంవత్సరాల నుంచి డ్రైనేజీ లేదు, మెయిన్ రోడ్డు సిచ్యువేషన్ లేదు. చిన్నగా దరిదాపు 2 కాలనీ వాళ్ళము 50 ఇండ్లలో కలిసి ఒక కమ్యూనిటీ హాల్ నిర్మించుకున్నాము. దానికి దరిదాపు ఒక 30 లక్షలు 40 లక్షల రూపాయలు అయిపోయినాయి. ఇప్పుడు ఒక 5 లక్షల రూపాయలు అయిపోతే దాన్ని ఒక స్టేజ్కి వస్తుంది. మరి మేయర్ గారు కార్పొరేటర్ గారిని దానికి సహకరిస్తారని చెప్పి మా ఆలయ కమిటీ తరఫు నుంచి వెల్ఫేర్ కమిటీ తరఫు నుంచి వేడుకుంటున్నాము. అంటే మీరు ఇంకొకటి అన్యదా భావించద్దు. వీళ్ళు ఏదో మొదటిసారి ఇన్వైట్ చేసి మా మీద పెద్ద భారం మోపుతున్నారని అనుకోకుండా ఉంటే చాలా మంచిదని మేము ఆశిస్తున్నాము. ముఖ్యంగా ఏంటిదంటే వెల్ఫేర్ కమిటీ, ఆలయ కమిటీ ఎదురుగా కూర్చున్న భక్తులు, వర్కింగ్ కమిటీ భక్తులందరూ మాకు చాలా సహకరిస్తేనే ఈ గుడి, ఈ ప్రాంగణము చాలా బాగా ముందుకు పోతున్నది. ఒక భజన కమిటీ ఉన్నది, వేరే వాళ్ళకి ఏమి ఆశించకుండా చాలా బ్రహ్మాండంగా ఇక్కడ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు వాళ్ళు. ఇంకొక విషయం అంటే మోస్ట్ ఇంపార్టెంట్ ఇలా నిజామాబాద్ టౌన్ మొత్తంలో ట్యాక్స్ పేయర్ గల్లీ ఏదంటే మహాలక్ష్మి నగర్. ట్యాక్స్ పేయర్ గల్లీ అంటే మీరు రికార్డులో చూసుకోవచ్చు, వెరిఫై చేసుకోవచ్చు. ఫస్ట్ ట్యాక్స్ పేయర్ గల్లీ నిజామాబాద్లో మహాలక్ష్మి నంబరు వస్తుందని చెప్పి మీకు విన్నయిస్తున్నాము. ఇది మా కోరికలను నెరవేరుస్తారని చెప్పి మేయర్ గారికి, మరి కార్పొరేటర్ గారికి, వెల్ఫేర్ కమిటీ తరఫు నుంచి, ఆలయ కమిటీ తరఫు నుంచి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. దయవుంచి మా మీద భావించి మా కార్యక్రమాలను నెరవేరుస్తారని ఆశిస్తున్నాం. జయంతి లోపలనే మనకు కావలసినటువంటి 5 లక్షలు కూడా వీరి ద్వారా మంజూరు కాబట్టాయి అని చెప్పేసి మనం ఆశిద్దాము. ఈరోజు మన వార్షికోత్సవం సందర్భంగా ఒక శుభదినం కాబట్టి మనం ఆశిస్తూ మరి ఈనాటి కార్యక్రమానికి
ప్రత్యేక ఆహ్వానితులుగా విచ్చేసినటువంటి మన డివిజన్ కార్పొరేటర్ గారైన శ్రీమతి వైష్ణవి గారిని 2 మాటలు మాట్లాడాల్సిందిగా కోరుచున్నాను. అన్న చెప్పినట్టు ఇక్కడ ఈ జరగాల్సిన పనులు అన్నీ మేయర్ గారి సహకారంతో జరుగుతాయని చెప్పి ఆశిస్తున్నాం. అట్లనే ఫాగింగ్ విషయానికి వస్తే అది ఆర్డర్ ఒకటి పెట్టాము. ఆ మెషిన్ రాగానే పనులు అయితే జరుగుతాయి. ఇంకా డ్రైనేజ్ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ పనులు స్టార్ట్ అయ్యాయి. ఒక దగ్గర అది ముందు ఏరియాలో స్టార్ట్ అయినాయి, అవి ఇక్కడ దాకా కూడా వస్తాయి. కాబట్టి అన్ని పనులు అవుతాయని ఆశిస్తున్నాం. నన్ను ఇక్కడ వరకు పిలిచిన పెద్దలందరికీ నమస్కారం, హృదయపూర్వక నమస్కారం. నాకు ఇక్కడ వరకు పిలిచి నన్ను ఆహ్వానించినంత చేసినందుకు అందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు. మీరు అనుకున్నట్టు మీ సమస్యలన్నీ అండర్ డ్రైనేజ్ అన్నీ మా వంతు సహకారంగా మేము తప్పకుండా నెరవేరుస్తామని హామీ ఇస్తున్నాము. చేసినటువంటి ప్రత్యేక ఆహ్వానితులు గౌరవనీయులు మేయర్ గారికి అలాగే కార్పొరేటర్ గారికి, పాల్గొన్న మహాలక్ష్మి నగర్ యొక్క అందరూ భక్తులకు పేరు పేరున ఆలయ తరఫున మరియు మహాలక్ష్మి నగర్ వెల్ఫేర్ అసోసియేషన్ తరఫున చాలా ధన్యవాదాలు తెలుపుకుంటూ మరి వచ్చిన ప్రత్యేక ఆహ్వానితులను ఒక్క